రాష్ట్రంలో ఒప్పందం చేసుకున్న ప్రతి ప్రాజెక్టు పైన ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. కుప్పంలో కొత్త పారిశ్రామిక యూనిట్ల ఏర్పాటు, ప్రస్తుతం ఉన్న పరిశ్రమల పురోగతి తదితర అంశాల గురించి చర్చించారు. నిర్దేశిత గడువులోగానే ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు ప్రయత్నించాలని పారిశ్రామికవేత్తలకు సూచించారు. రాష్ట్రంలో ఒప్పందం చేసుకున్న ప్రతి ప్రాజెక్టు పైన ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఎంఓయూ చేసుకుంటే అది ప్రభుత్వ ప్రాజెక్టుగా భావించి వేగంగా పూర్తి అయ్యేందుకు పూర్తిగా సహకరిస్తామని వెల్లడించారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానంలోనే అనుమతులు మంజూరు చేసి ప్రాజెక్టు సాకారమయ్యేలా చూస్తామని పారిశ్రామికవేత్తలకు సీఎం భరోసా ఇచ్చారు. శనివారం కుప్పం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ పరిధిలోని పరిశ్రమల పురోగతిపై ముఖ్యమంత్రి సమీక్షించారు. యూనిట్లను ఏర్పాటు చేస్తున్న పారిశ్రామికవేత్తలతో సమావేశం నిర్వహించారు. కుప్పంలో కొత్త పారిశ్రామిక యూనిట్ల ఏర్పాటు, ప్రస్తుతం ఉన్న పరిశ్రమల పురోగతి తదితర అంశాల గురించి చర్చించారు. సరైన సమయంలో ప్రాజెక్టులు పూర్తి చేస్తేనే అందరికీ ప్రయోజనం కలుగుతుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ప్రాజెక్టు ఆలస్యమైతే అందరికీ నష్టమేనని, పెట్టుబడి వ్యయం పెరగడంతో పాటు వైబిలిటీ అంశంలోనూ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని అన్నారు. నిర్దేశిత గడువులోగానే ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు ప్రయత్నించాలని పారిశ్రామికవేత్తలకు సూచించారు. కుప్పంలో 7,684 కోట్ల రూపాయల విలువైన పెట్టుబడులతో 21 పరిశ్రమలు ఏర్పాటు కాబోతున్నాయని ఆయన తెలియజేశారు. వీటి ద్వారా 35,545 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా మరో 44,584 మందికి ఉపాధి లభిస్తోందని వివరించారు. ప్రస్తుతం కుప్పం నియోజకవర్గంలో పరిశ్రమలకు అనువైన ఎకో సిస్టమ్ను తయారు చేశామని, పెట్టుబడులకు అత్యుత్తమ ప్రాంతంగా మారిందని అన్నారు. తయారైన ఉత్పత్తుల రవాణాకు వీలుగా తమిళనాడు, కర్ణాటక ప్రాంతాలు కూడా అతి దగ్గరగానే ఉన్నాయని అన్నారు. కుప్పం నుంచి వివిధ ప్రాంతాలను కలిపేలా మంచి రహదారి నెట్వర్క్ ఉందన్నారు. కృష్ణగిరి, పలమనేరు, చెన్నై, బెంగళూరు జాతీయ రహదారులతో పాటు కొత్తగా బెంగళూరు నుంచి కేజీఎఫ్ మీదుగా చెన్నైకి మరో రహదారి రానుందని తెలియజేశారు. రైలు కనెక్టివిటీ కూడా ఈ ప్రాంతానికి ఉందని వివరించారు. చిత్తూరు, కుప్పం మధ్య కొత్త రైలు మార్గం ప్రతిపాదన కూడా ఉందన్నారు. కృష్ణపట్నం, రామాయపట్నం పోర్టులను కూడా లింక్ చేస్తామని, త్వరలోనే విమానాశ్రయ నిర్మాణం కూడా చేపడతామని సీఎం తెలియజేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ నేత అంబటి రాంబాబుపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హోంమంత్రి వంగలపూడి అనిత హెచ్చరించారు. వయసులో పెద్దవారైన ముఖ్యమంత్రిని విద్వేషపూరితంగా దూషించడం, శాంతి భద్రతలను విచ్ఛిన్నం చేసేలా కుట్రలు పనటం అంబటి రాంబాబు సంస్కారహీనతకు నిదర్శనమని ఆమె విమర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ నేత అంబటి రాంబాబుపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హోంమంత్రి వంగలపూడి అనిత హెచ్చరించారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం సారిపల్లిపాలెంలోని తన క్యాంపు కార్యాలయం నుంచి ఆమె ఒక వీడియో ప్రకటనను విడుదల చేశారు. వయసులో పెద్దవారైన ముఖ్యమంత్రిని విద్వేషపూరితంగా దూషించడం, శాంతి భద్రతలను విచ్ఛిన్నం చేసేలా కుట్రలు పన్నడం అంబటి రాంబాబు సంస్కారహీనతకు నిదర్శనమని ఆమె విమర్శించారు. కేవలం ఆలయ సందర్శన, ప్రెస్ మీట్ కోసమే పోలీసుల నుంచి అనుమతి పొందిన అంబటి రాంబాబు ఆ నిబంధనలను ఉల్లంఘించారని మంత్రి పేర్కొన్నారు. ఫ్లెక్సీల తొలగింపు నేపథ్యంలో ఉద్రిక్తత ఏర్పడతాయని పోలీసులు వారించినా వినకుండా వారిని కూడా దారుణంగా దూషించడంపై ఆమె మండిపడ్డారు. ఇలాంటి రెచ్చగొట్టే చర్యలకు పాల్పడే వారిపై ఖచ్చితంగా కేసులు నమోదు చేసి తీరుతామని స్పష్టం చేశారు. ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి, అటువంటి వ్యక్తి గురించి చాలా నీచంగా విద్వేషపూరితమైన మాటలు మాట్లాడుతూ ఒక పక్క విధ్వంసాలు సృష్టించడానికి ప్రోత్సహిస్తూ లా అండ్ ఆర్డర్ని ఎలాగైనా భగ్నం చేయాలనే ఉద్దేశంతో నువ్వు పన్నాగం చూస్తూ ఉంటే నిజంగా మిమ్మల్ని ఏ జాతిలోకి పరిగణలోకి తీసుకోవాలో కూడా మాకు అర్థం కావట్లేదు. ఒకే చెప్పాలంటే నీలాంటి గురించి మాట్లాడాలంటే కూడా సిగ్గు అనిపిస్తుంది. ఎందుకంటే ఈరోజు పోలీసులు నిన్ను అడ్డుకుంటే అసలు విషయం ఏం జరిగిందో కూడా ప్రజలందరికీ కూడా తెలియాలి. ఒక ఫ్లెక్సీలు తొలగించే విషయంలో మీరు వస్తాను అంటే డిపార్ట్మెంట్ నుంచి చాలా క్లియర్గా ఇన్స్ట్రక్షన్ వచ్చింది. మీరు అదే పని మీద కనుక అక్కడ వస్తే ఇబ్బంది పడతారు, మీరు అక్కడికి రాకూడదు అంటే మీరే స్వయంగా అంబటి రాంబాబే స్వయంగా పోలీసులకి నేను గుడికి వస్తాను, గుడి దగ్గర నుంచి బయట ప్రెస్ మీట్ మాట్లాడుకొని వెళ్ళిపోతాను, దానికి మాత్రమే డిపార్ట్మెంట్ పర్మిషన్ ఇచ్చింది. డిపార్ట్మెంట్ పర్మిషన్ ఇస్తే వచ్చి దర్శనం చేసుకొని బయటకు వచ్చి ప్రెస్ మీట్ మాట్లాడి అక్కడి నుంచి 500 మీటర్ల దూరంలో ఉన్న ఫ్లెక్సీల దగ్గరికి వెళ్ళేదానికి ప్రయత్నం చేస్తే అక్కడ ఆల్రెడీ కొంతమంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, కొంతమంది ఫాలోవర్స్ ఉంటే మళ్ళీ లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుందని ఎంత నచ్చ చెప్పడానికి ప్రయత్నం చేసినా పోలీసుల్ని కూడా చాలా అతి దారుణంగా పోలీసులను కూడా దూషించి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి గురించి నీచమైన మాటలు మాట్లాడి ఈరోజు అతని స్థాయిని దిగజార్చుకుంటున్నాడా, అతని పార్టీ స్థాయిని దిగజార్చుతున్నాడా, లేకపోతే అతని వ్యక్తిత్వమే అంతా, అతని నాయకుడు తాలూకా వ్యక్తిత్వమే అంతా నాకు అర్థం కావట్లేదు. ఏమండి,
మీరు అధికారంలో ఉండేటప్పుడు పట్టాభి గారు బోసిడీకే అన్న ఒక పదం ఉపయోగిస్తే మా పార్టీ ఆఫీస్ మీదకి వచ్చి మా పార్టీ ఆఫీస్ని ధ్వంసం చేసిన సంఘటన మీకు గుర్తు చేయాలి. ఆ రోజు ఎందుకు అలాగ చేశారు అంటే మా కార్యకర్తలకి నా గురించి మాట్లాడితే బీపీ వచ్చింది అని జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాట నేను ఈరోజు గుర్తు చేస్తున్నాను. ఈరోజు అదే పరిస్థితిలో మా నాయకుడు అనుకుంటే ఈరోజు రోడ్డు మీదకి వచ్చి మీరు మాట్లాడగలరా? కానీ నిబద్ధత కలిగిన నాయకుడు, లా అండ్ ఆర్డర్ని సక్రమంగా పెట్టాలి అనుకున్న నాయకుడు, ఎట్టి పరిస్థితుల్ని కక్షపూరితంగా వెళ్ళకూడదన్న నాయకుడు ఉన్నారు కాబట్టే ఇంకా మీరు బయటకు వచ్చి మాట్లాడే పరిస్థితి కనిపిస్తుంది. మాఘ పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని కృష్ణమ్మ తీరం భక్తులతో పోటెత్తింది. సూర్యోదయానికి ముందే వేలాది మంది భక్తులు విజయవాడలోని దుర్గా ఘాట్కు చేరుకుని పుణ్యస్నానాలు ఆచరించారు. మాఘ స్నానాల వల్ల సకల పాపాలు తొలగి ఐశ్వర్యం సిద్ధిస్తుందనే నమ్మకంతో భక్తులు భారీగా తరలివచ్చారు. ఈ నేపథ్యంలో అధికారులు పటిష్ట భద్రతా చర్యలు తీసుకున్నారు. మాఘశుద్ధ పౌర్ణమి సందర్భంగా విజయవాడ కృష్ణా తీరంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. పవిత్ర నదీ స్నానాలు ఆచరించేందుకు వేకువజాము నుంచే భక్తులు పెద్ద ఎత్తున దుర్గా ఘాటుకు తరలివచ్చారు. మాఘ పౌర్ణమి రోజున నదిలో స్నానం చేయడం వల్ల పాపాలు, దుఃఖం, దరిద్రం తొలగిపోవడమే కాకుండా అనారోగ్య సమస్యలు, అప్రమృత్యు దోషాల నుండి విముక్తి లభిస్తోందని పురాణాలు చెబుతున్నాయి. ఈ పర్వదినం నాడు స్నానాది కార్యక్రమాలు ముగించుకుని పూజలు చేయడం వల్ల ఐశ్వర్యం సిద్ధిస్తోందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అధికారులు కృష్ణానది వద్ద పటిష్టమైన ఏర్పాట్లు చేశారు. నదిలోకి దిగలేని వారి కోసం ప్రత్యేకంగా జల్లు స్నానాల వసతి కల్పించారు. భక్తులు స్నానాలు ఆచరించిన అనంతరం ఇంద్రకీలాద్రిపై వెలిసిన కనకదుర్గమ్మను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై మాఘశుద్ధ పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల గిరి ప్రదక్షిణ అత్యంత వైభవంగా జరిగింది. పల్లకిపై కొలువు తీరిన అమ్మవారు స్వామివార్ల ఉత్సవ మూర్తుల వెంట భక్తులు కాలినడకన సాగుతుండగా జై దుర్గా, జై జై దుర్గా నినాదాలతో ఇంద్రకీలాద్రి పరిసరాలు మారుమోగాయి. మాఘ పౌర్ణమి నాడు గిరి ప్రదక్షిణ చేయటం వల్ల సకల పాపాలు తొలగి శుభం కలుగుతుందని భక్తులు విశ్వసిస్తారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై మాఘశుద్ధ పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల గిరి ప్రదక్షిణ అత్యంత వైభవంగా జరిగింది. తెల్లవారుజామున 5:55 ఆలయ కార్యనిర్వహణాధికారి వికే సీనానాయక్ కొబ్బరికాయ కొట్టి ఈ ఆధ్యాత్మిక యాత్రను ప్రారంభించారు. పల్లకిపై కొలువుదీరిన అమ్మవారు స్వామివార్ల ఉత్సవ మూర్తుల వెంట భక్తులు కాలినడకన సాగుతుండగా జై దుర్గా, జై జై దుర్గా నినాదాలతో ఇంద్రకీలాద్రి పరిసరాలు మార్మోగాయి. వైదిక కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భారీ ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ స్థానాచార్యులు శివప్రసాద్, ముఖ్య అర్చకులు ఆర్ శ్రీనివాస శాస్త్రి, ఉత్సవ విభాగం సూపరింటెండెంట్ సునీత, ఆలయ సిబ్బంది మరియు వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. కామధేను అమ్మవారి ఆలయం వద్ద ప్రారంభమైన ఈ ప్రదక్షిణ కుమ్మరిపాలెం, సితారా జంక్షన్, చిట్టినగర్ మీదుగా సాగి ఘాట్ రోడ్ వద్ద ముగిసింది. మాఘ పౌర్ణమి నాడు గిరి ప్రదక్షిణ చేయడం వల్ల సకల పాపాలు తొలగి శుభం కలుగుతుందని భక్తులు విశ్వసిస్తారు. మంచి కార్యక్రమాలు చేయడం, భక్తి శ్రద్ధలతో నిష్ఠతో చేస్తే అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడూ ఎల్లవేళలా ఉంటాయి. ఇలాంటి కార్యక్రమాలు దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థాన పరిధిలో అనేకం కూడా మంచిగా చేసి భక్తులందరికీ కూడా మంచి జరగాలని చెప్పేసి కోరుకుంటూ ఈరోజు అందరికీ కూడా మాఘ పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మాఘ పూర్ణిమ రోజున ఈరోజు అమ్మవారి యొక్క గిరి ప్రదక్షిణ కార్యక్రమం అత్యంత వైభవపేతంగా అశేష భక్తజన వాహినితో మనకి గిరి ప్రదక్షిణం జరుగుతున్నది. మనకి కాలంలో ఉన్నటువంటి ఆషాఢ పూర్ణిమ, కార్తీక పూర్ణిమ, మాఘ పూర్ణిమ, వైశాఖ పూర్ణిమ, వై అని అంటారు. ఈ 4 మాసాల పూర్ణిమల్లో గనక మనం నదీ స్నానం చేసి భగవదార్చన కనుక చేస్తే పుష్కర కాలం పాటు మనకి భగవదార్చన చేసిన ఫలం దక్కుతుంది.
సప్త సముద్రాల్లో నదుల్లో కూడాను స్నానం చేసిన యొక్క ఫలం దక్కుతుంది అని చెప్పి మనకి పురాణాలు చెప్తున్నాయి. అటువంటిది ఈ ఆదివారం కలిసి వచ్చి మాఘ పూర్ణిమ నాడు మనం నదీ స్నానం చేసి అమ్మవారిని దర్శనం చేసుకుని అందున ఇంద్రకీలాద్రి మీద వెలసినటువంటి దుర్గామాతని గిరి ప్రదక్షిణ స్వరూపంలో మనం దర్శనం చేసుకుంటే ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలుగుతాయి. మాజీ మంత్రి అంబటి రాంబాబు ఎపిసోడ్పై ఏపీ మంత్రి సవిత స్పందించారు. కబడ్దార్ అంబటి రాంబాబు మేము తలుచుకుంటే గుమ్మం దాటి బయటకు రాలేరంటూ హెచ్చరించారు సవిత. తక్షణమే సీఎం చంద్రబాబుకు రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పు అంటూ వార్నింగ్ ఇచ్చారు. మహిళలంటే గౌరవం ఇవ్వని అంబటి రాంబాబు సీఎం చంద్రబాబును తిట్టడం ఏంటని నిలదీశారు. ఏపీ కోసం నిత్యం పనిచేస్తున్న సీఎం చంద్రబాబును బూతులు తిట్టడం అన్యాయమన్నారు. జగన్ ప్రభుత్వంలో మంత్రి హోదాలో ఉండి అంబటి రాంబాబు చాలా అరాచకాలు చేశారని నిప్పులు చెరిగారు. ఇక ఇప్పుడు ప్రతిపక్షంలోనూ రెచ్చిపోతున్నారని మండిపడ్డారు. రాంబాబు గారు, మీరు మీ అధినేత రాష్ట్ర ప్రజలందరికీ క్షమాపణ చెప్పాలి. ఈ రోజు మీరు మాట్లాడి అసభ్యకరంగా మాట్లాడారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు, మా ముఖ్యమంత్రి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము ఏ విధంగా మాట్లాడామో, ఏ విధంగా రాష్ట్ర ప్రజల కోసం పోరాటం చేశామో ప్రజలందరూ మమ్మల్ని చూశారు. ఈ రోజు మేము అధికారంలోకి వచ్చాం. అధికారంలోకి వచ్చిన తర్వాత మాకు చంద్రబాబు నాయుడు గారు నేర్పింది సంస్కారంగా మాట్లాడండి, రాష్ట్ర ప్రగతి కోసం పోరాటం చేయండి, ఎవరిని రపరప నరకద్దండి, ఎవరిని రెచ్చగొట్టద్దండి, ఎవరిని అసభ్యకరంగా మాట్లాడొద్దండి మా నాయకులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని ఆదేశించారు. మేము చూస్తూ ఉన్నామనుకుంటున్నారేమో, చట్టం తన పంతం చేస్తుంది. మా యువగల అధినేత నారా లోకేష్ బాబు గారు ఒక్క మాట చెప్తే మీ వైసీపీ నాయకులు ఒక్క గడప దాటి కూడా బయటికి రారన్న విషయం తెలియజేస్తున్నాం. మేము రెచ్చగొట్టకూడదు, మేము దౌర్జన్యాలకు పాల్పడకూడదని మా యువగల అధినేత నారా లోకేష్ బాబు గారు సంస్కారంతో ఈ రోజు రాష్ట్ర ప్రగతి కోసం ఈ రోజు మేము కష్టపడుతుంటే మీరు మా మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఈ విధంగా అసభ్యకరంగా మాట్లాడతారా? సిగ్గుస్తరం ఉందా? మనిషి అయితే నువ్వు మాట్లాడతావా రాంబాబు? నువ్వు యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ ఈ రోజు బహిరంగంగా మీరు క్షమాపణ చెప్పాలి, లేకపోతే చట్టం తన పనిచేస్తుంది. ఖబర్దార్ ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడే అర్హత గానీ నీకు లేదు. నువ్వు సంస్కారహీనుడు. నువ్వు ఏ విధంగా మంత్రిగా ఉన్నప్పుడు పనిచేసావో యావత్ ప్రజలు చూశారు. నువ్వు మహిళలపైన ఏ విధంగా ప్రవర్తించావో మహిళలందరూ చూశారు. యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిన్ను చీకొడుతున్నారు. ఈ రోజు మరింత దిగజారిపోయి ఈ రోజు ముఖ్యమంత్రి గారిని మాట్లాడావంటే నువ్వు ద్రోహి, మహిళా ద్రోహి, యువత ద్రోహి. నీ అంత సంస్కారహీనులే లేరన్న విషయం కూడా తెలియజేస్తున్నాం. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని మణిపాల్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో విజయవాడలో ఉదయం భారీ మ్యారథాన్ నిర్వహించారు. క్యాన్సర్ పట్ల ప్రజల్లో అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఈ మ్యారథాన్ నిర్వహించినట్లు మణిపాల్ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ కృష్ణారెడ్డి తెలిపారు. క్యాన్సర్ను ఎదుర్కోవటంలో సమిష్టి కృషి అవసరమని, ఆరోగ్యకరమైన జీవనశైలి మరియు ముందస్తు స్క్రీనింగ్ ద్వారా ప్రాణాలను కాపాడుకోవచ్చని సూచించారు. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని మణిపాల్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో విజయవాడలో ఉదయం భారీ మారథాన్ను నిర్వహించారు. క్యాన్సర్ పట్ల ప్రజల అవగాహన కల్పించడం, ముందస్తు నిర్ధారణ ప్రాధాన్యతను చాటి చెప్పడమే లక్ష్యంగా ఈ రన్ ఫర్ క్యూర్ 2026 సాగింది. ఈ రన్ 5 కిలోమీటర్లు మరియు 10 కిలోమీటర్ల కేటగిరీలో నిర్వహించబడింది. విద్యార్థులు, ఫిట్నెస్ ప్రేమికులు, వైద్య నిపుణులు మరియు వివిధ వయసుల వారు పెద్ద సంఖ్యలో పాల్గొని క్యాన్సర్ వ్యతిరేక పోరాటానికి మద్దతు తెలియజేశారు. ఉదయం 5 గంటలకు స్టేడియం వద్ద ప్రారంభమైన ఈ రన్ ఎంజీ రోడ్ వెంబడి నిర్ణీత మార్గాల్లో కొనసాగింది. ఈ సందర్భంగా మణిపాల్ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ క్యాన్సర్ను ఎదుర్కోవడంలో సమిష్టి కృషి అవసరమని, ఆరోగ్యకరమైన జీవనశైలి మరియు ముందస్తు స్క్రీనింగ్ ద్వారా ప్రాణాలను కాపాడుకోవచ్చని సూచించారు. గత 20 ఏళ్లుగా తమ ఆసుపత్రి కమ్యూనిటీ ఆరోగ్యం పట్ల నిబద్ధతతో పనిచేస్తోందని తెలియజేశారు. కేవలం చికిత్స మాత్రమే కాకుండా ఇలాంటి అవగాహన కార్యక్రమాల ద్వారా ప్రజలను భాగస్వాములను చేయడం వల్ల దీర్ఘకాలంలో మంచి ఫలితాలు వస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రన్ పూర్తి చేసిన వారందరికీ మెడల్స్ మరియు ఈ సర్టిఫికేట్లను అందజేశారు. పెద్ద ఎత్తున సర్వైవర్స్ చాలా పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ముఖ్య ఉద్దేశం ఏంటంటే క్యాన్సర్ డిసీజ్ వచ్చిన తర్వాత దాన్ని ట్రీట్మెంట్ తీసుకొని దాన్ని జయించి మిగతా వారి వల్లే సాధారణ జీవితం గడపడానికి అవకాశం ఉంది అని ప్రజలందరికీ తెలియజెప్పడానికి ఈరోజు సర్వైవర్స్ అందరినీ మేము ఇన్వైట్ చేసి వాళ్ళందరూ చాలా సంతోషంగా ముందుకు వచ్చి పెద్ద సంఖ్యలో ఈ రన్లో పాల్గొని ఈ మెసేజ్ని అందరికీ స్ప్రెడ్ చేశారు. వారి ద్వారా మేము స్ప్రెడ్ చేస్తున్నాం. దెర్ ఈజ్ లైఫ్ ఆఫ్టర్ క్యాన్సర్ అనేది ప్రజలకు తెలియజేయడానికి. సో అందరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే క్యాన్సర్ అనేది మనం పూర్తిగా నయం చేయొచ్చు.
ప్రొవైడెడ్ మనం దాన్ని ముందుగా గుర్తించి సకాలంలో ట్రీట్మెంట్ తీసుకోగలిగితే దాన్ని జయించి సాధారణ జీవితం గడపడానికి అవకాశం ఉంది. సో ఈ రన్ ద్వారా ఈ ఉద్దేశాన్ని మేము తెలియజేయదలుచుకున్నాము. ప్రతి ఒక్కరూ సంపూర్ణ ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దబడటంలో ఈత కీలక పాత్ర పోషిస్తుందని మాజీ ఎంపీ ఆక్వా డెవిల్స్ అసోసియేషన్ లైఫ్ చైర్మన్ గోకరాజు గంగరాజు తెలిపారు. చిన్నతనం నుండే పిల్లలకు ఈత నేర్పించేలా తల్లిదండ్రులు బాధ్యత తీసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. తమ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 8న విజయవాడలో నిర్వహించనున్న కృష్ణా రివర్ క్రాస్ పోటీలను అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఆక్వా డెవిల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 8న నిర్వహించనున్న కృష్ణ రివర్ క్రాస్ పోటీల నేపథ్యంలో క్రీడాకారులకు అవగాహన కల్పించేందుకు జింకానా గ్రౌండ్ స్విమ్మింగ్ పూల్ వద్ద ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పోటీలకు సంబంధించిన వాల్ పోస్టర్ను ముఖ్య అతిథిగా పాల్గొన్న అసోసియేషన్ లైఫ్ చైర్మన్ గోకరాజు గంగరాజు ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తమ అసోసియేషన్ ఆధ్వర్యంలో గత 25 ఏళ్లుగా రివర్ క్రాస్ పోటీలను ఎంతో విజయవంతంగా నిర్వహిస్తున్నామని, అదే రీతిలో ఈ ఏడాది కూడా ఫిబ్రవరి 8న ఈ పోటీలు నిర్వహించనున్నట్లు తెలియజేశారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలన్న సంకల్పంతోనే ఈ పోటీలు చేపడుతున్నామని, ఈ ఏడాది మొత్తం 8 విభాగాల్లో పోటీలు ఉంటాయని పేర్కొన్నారు. విజేతలకు ప్రథమ బహుమతిగా 10,000 రూపాయలు, ద్వితీయ బహుమతిగా 6,000 రూపాయలు, తృతీయ బహుమతిగా 4,000 రూపాయలు అందజేయనున్నట్లు వెల్లడించారు. నేటి కాలంలో యువతకు ఈత రాకపోవడం వల్ల ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుందని, తల్లిదండ్రులు పిల్లలకు చిన్నతనం నుండే ఈత నేర్పించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ పోటీల్లో మహిళలకు, పురుషులకు విడివిడిగా పోటీలు ఉంటాయని స్పష్టం చేశారు. అసోసియేషన్ అధ్యక్షుడు లింగిపిల్లి రామకృష్ణ మాట్లాడుతూ దేశంలో మరే ఇతర అసోసియేషన్ నిర్వహించని విధంగా గత 25 ఏళ్లుగా ఓపెన్ రిజర్వాయర్లో పోటీలు నిర్వహిస్తున్న ఏకైక సంస్థ తమదేనని చెప్పారు. ఈ పోటీల నిర్వహణకు నిరంతరం సహకారం అందిస్తున్న గోకరాజు గంగరాజుకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. సమాజ హితం కోరి ప్రతి ఏటా 300 మంది చిన్నారులకు ఉచితంగా ఈత నేర్పిస్తున్నామని, ఈ నెల 8న జరిగే పోటీలకు ప్రతి ఒక్కరూ పాల్గొని జయప్రదం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు గోపాలం సాంబశివరావు, కార్యదర్శి యార్లగడ్డ రమేష్ కుమార్, కన్వీనర్ వడిపిన రాము, ఆకుల శ్రీనివాస్, జి జనార్దన్ రావు, రామిరెడ్డి, సోను విజన్, జనార్దన్ మూర్తి, యార్లగడ్డ సుబ్బారావు, ఆకుల శ్రీనివాస కుమార్, వెలగపూడి వెంకటేశ్వరరావు, ఎంఎల్ నర్సరాజు, అమరావతి రన్నర్స్ లీడ్ రైడర్ నిషికాంత్ నర్రా, రావి రమేష్, బసవేశ్వరరావు, పుట్టగుంట శ్రీనివాస్, ముళ్లపూడి రామకృష్ణ, అంజని, సి అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఈత నేర్చుకోవాలి. ఆరోగ్యంగా ఉండాలంటే ఈత నేర్చుకోవాలి. ప్రతి ఒక్క చిన్నపిల్లలకు కూడా నీటిలో దిగాలని కోరిక ఉంటుంది. చిన్నపిల్లలే కాదు, డిగ్రీ చదువుకునే పిల్లలు, ఇంజనీరింగ్, మెడికల్ కాలేజ్ చేసే పిల్లలు కూడా అదేవిధంగా నీటిలో దిగి ప్రాణాలు కోల్పోతున్నారు. అటువంటి జరగకుండా ఉండాలంటే చిన్నప్పటి నుంచి కూడా ప్రతి పేరెంట్ కూడా వాళ్ళ పిల్లలకి ఈత నేర్పడం చాలా ముఖ్యం. దీనిని ఎంకరేజ్ చేయడం కోసం ఆక్వా డెవిల్స్ ఈ అసోసియేషన్ ఈ ఈత పోటీలు పెట్టడం, ఈ సంవత్సరం 8 కేటగిరీలలో గతంలో 7 కేటగిరీలు ఉండేవి. కొంతమంది రిక్వెస్ట్ చేయడంతో మాకు కూడా కావాలి అన్నప్పుడు 8వ కేటగిరీని కూడా జతపరిచాం. ప్రతి కేటగిరీలో కూడా ఉమెన్స్కి సపరేటు, మెన్స్కి కూడా సపరేట్గా ఉంటుంది. చాలామంది ఎక్కడెక్కడి నుంచో బయట రాష్ట్రాల నుంచి, ఒరిస్సా నుంచి, తమిళనాడు నుంచి, కర్ణాటక నుంచి, బెంగళూరు నుంచి, తెలంగాణ నుంచి పార్టిసిపెంట్స్ వస్తున్నారు. సోషల్ మీడియాలో తెలుసుకొని వస్తున్నారు. అటువంటిది లోకల్ పీపుల్ చాలామంది మరి ఈ ఒక్క జింకానా స్విమ్మింగ్ పూల్లోనే 1000 మంది స్విమ్మర్స్ సభ్యులుగా ఉన్నారు. అలాగా విజయవాడ స్విమ్మింగ్ పూల్స్లో మరి వేలాదిగా చాలామంది స్విమ్మింగ్ కాంపిటీషన్ పార్టిసిపేషను వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నారు. మరి ఇటువంటి కాంపిటీషన్స్ భారతదేశంలో 26 సంవత్సరాలుగా ఒక ఓపెన్ వాటర్లో రిజర్వాయర్లో 1.5 కిలోమీటర్లు ఈత పోటీలు కండక్ట్ చేసే సంస్థ, ఏకైక సంస్థ ఆక్వా డెవిల్స్ అని మేము గర్వకారణంగా చెప్పుకుంటున్నాం. మాకు మరి ఇంతటి ఘన కీర్తి మాకు రావడానికి కారణం మా అసోసియేషన్ చైర్మన్, మాజీ పార్లమెంట్ సభ్యులు శ్రీ గోకరాజు గంగరాజు గారి సహాయ సహకారాలతో 30 మందితో ప్రారంభమైనటువంటి మా అసోసియేషన్ ఇవాళ 2,300 మంది సభ్యులతో ఉన్నారు. 27వ సంవత్సరం ఇది విజయవంతంగా జరుగుతుంది. 26వ సంవత్సరం. దానికి మనకు తెలియదు కానీ పలు రాష్ట్రాల నుంచి, నార్దర్న్ స్టేట్స్ నుంచి, ఒరిస్సా, కర్ణాటక, వెస్ట్ బెంగాల్ నుంచి ప్రతి సంవత్సరం స్విమ్మర్స్ వచ్చి పార్టిసిపేట్ చేస్తారనేది మనందరికీ తెలియని విషయం అన్నమాట. ఇది నేషనల్ స్థాయిలో జరుగుతున్న ఈవెంట్. ఇది కృష్ణానది విజయవాడకి పరిసర గ్రామాల్లో ఉన్న వాళ్ళందరికీ వరం అండి, పెద్ద వరం.
అలాంటి అద్భుతమైన నదిని ఇంకా అందంగా గంగరాజు గారు ఇంకా అందంగా తయారు చేసి సామాన్య మానవులందరికీ కూడా కంఫర్టబుల్గా ఉండే విధంగా గత 30 ఏళ్ళ నుంచి 26 ఏళ్ళ నుంచి దాన్ని గిఫ్ట్గా ఇచ్చారు విజయవాడ వాళ్ళకి. చాలామంది అది ఉపయోగించుకోవట్లేదని మా అభిప్రాయం. ఆ రన్కి అవేర్నెస్ క్రియేట్ చేద్దామనే ఉద్దేశంతో ఇవాళ మేము అమరావతి రైడర్స్ మేమంతా ఒక 80 మంది రైడర్స్ ప్రతి స్విమ్మింగ్ పూల్కి వెళ్ళి ఆ రన్ గురించి తెలియజేయడం జరుగుతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబును ఉద్దేశిస్తూ వైసీపీ నేత అంబటి రాంబాబు ఉపయోగించిన అసభ్య పదజాలంపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఆంబోతో అంబటి వ్యాఖ్యలు హేయమని విరుచుకుపడ్డారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వర్ల మీడియాతో మాట్లాడారు. వైసీపీ రాజకీయ పార్టీనా లేక రౌడీల అసాంఘిక శక్తుల గ్యాంగ్నా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబటి ప్రణాళికబద్ధంగానే రెచ్చగొట్టే ప్రయత్నం చేశారని వర్ల దుయ్యబట్టారు. జగన్ రెడ్డి భార్య భారతిరెడ్డిపై వ్యాఖ్య చేసిన టీడీపీ సానుభూతి పరుణ్ణి సీఎం చంద్రబాబు వెంటనే అరెస్టు చేయించారని గుర్తు చేసిన రామయ్య అంబటి విషయంలో జగన్ ఏం చర్య తీసుకుంటారో సమాధానం చెప్పాలన్నారు. అంబటి రాంబాబు లాంటి వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వర్ల రామయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నీవేం మాట్లాడావు నీకు అర్థమవుతుందా? నీవు వాడిన భాష అర్థమవుతుందా? 4వ దఫా ముఖ్యమంత్రి చేస్తున్న వ్యక్తి, భారతదేశంలో సీనియర్ రాజకీయ నాయకుడు, మానవతావాది, సాంప్రదాయాలకి ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తి, సంస్కారవంతమైన భాష మాట్లాడే వ్యక్తి, సభ్యతా సంస్కారాలకి విలువనిచ్చే వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారిని 75 సంవత్సరాల వయసున్న వ్యక్తిని నీవు లంజా కొడుకుంటావా? ఇది కట్ చేయొద్దండి ఈ మాట, దయచేసి పాత్రికేయ సోదరులారా. ఈ వెధవ భాష, ఈ వెధవల భాష, జగన్మోహన్ రెడ్డి రౌడీ గ్యాంగ్, జగన్మోహన్ రెడ్డి ఈ వెధవ గ్యాంగ్, జగన్మోహన్ రెడ్డి ఈ బజారు మనుషుల గ్యాంగ్, జగన్మోహన్ రెడ్డి ఈ అప్రాచుల గ్యాంగ్, జగన్మోహన్ రెడ్డి ఈ నికృష్టుల గ్యాంగ్ భాష నిన్ను మనిషిగా గుర్తించిన వాడెవడ్రా? పనికి మాలిన రాంబాబు, వెధవ, దరిద్రుడా, నికృష్టుడా, అప్రాచుడా, సిగ్గులేనివాడా. ఎలా భరిస్తుందరా పాపం ఆ మహాతల్లి నీ భార్య నిన్ను? ఎలా భరిస్తున్నారా ఆ ఆడబిడ్డల తండ్రివిరా, సిగ్గులేనివాడా, నికృష్టుడా? ఎలా భరిస్తున్నారా పాపం ఆడబిడ్డలు? నీ కామాంధుడు అని తెలుసు, పాపం వాళ్ళకు కూడా సర్దుకుపోతున్నారు. ఇంత నికృష్టుడువా, వెధవా? ఏం మాట్లాడుతున్నావు? ఏమిటి నీ భాష? నేను అడుగుతున్నా, మిస్టర్ జగన్మోహన్ రెడ్డి, ది లీడర్ ఆఫ్ దట్ డర్టీ పార్టీ, మిస్టర్ జగన్మోహన్ రెడ్డి ది లీడర్ ఆఫ్ దట్ డర్టీ పార్టీ, నేను అడుగుతున్నా, ఏం యాక్షన్ తీసుకుంటావు ఈ వ్యధ మీద? ఏం యాక్షన్ తీసుకుంటావు ఈ పనికి మాలిన రాంబాబు అనే గాడిద మీద? విద్యుత్ శాఖ ఏ పని అప్పగించినా ఒక ఛాలెంజ్గా తీసుకుని ఆ పనిని విజయవంతంగా పూర్తి చేసే వరకు నిద్రపోని గొప్ప వ్యక్తి చీఫ్ ఇంజనీర్ సత్యానందం అని విద్యుత్ శాఖ సీఎండీ పుల్లారెడ్డి అన్నారు. అందరికీ ఉద్యోగులతో మంచి సంబంధాలు కలిగి ఉండటం సామాన్య విషయం కాదు అని స్పష్టం చేశారు. నగరంలోని రమేష్ హాస్పిటల్ ఎదురుగా ఉన్న విద్యుత్ శాఖ సీఎండీ కార్యాలయం నందు చీఫ్ ఇంజనీర్ సత్యానందం పదవీ విరమణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు విద్యుత్ శాఖ సీఎండీ పుల్లారెడ్డి, డైరెక్టర్ వెంకటేశ్వర్లు, హెచ్ఆర్ డైరెక్టర్ పాల్గొన్నారు. ఉన్నతాధికారులు, తోటి ఉద్యోగులు సత్యానందంతో కలిసి పనిచేసిన అనుభవాలను పంచుకున్నారు. పదవీ విరమణ సందర్భంగా చీఫ్ ఇంజనీర్ సత్యానందం దంపతులను మొదటిగా సీఎండీ పుల్లారెడ్డి, డైరెక్టర్ వెంకటేశ్వర్లు, ఇతర ఉన్నతాధికారులు కలిసి పుష్పగుచ్చాలు అందజేసి శాలువాలతో ఘనంగా ఆత్మీయ సత్కారం చేశారు. అనంతరం విద్యుత్ ఉద్యోగులు, సిబ్బంది అంతా కలిసి సత్యానందం దంపతులకు పుష్పగుచ్చాలు, శాలువాలతో ముంచెత్తారు. అనంతరం విద్యుత్ శాఖ సీఎండీ పుల్లారెడ్డి మాట్లాడుతూ, విద్యుత్ శాఖ ఏ పని అప్పగించినా ఒక ఛాలెంజ్గా తీసుకుని ఆ పనిని విజయవంతంగా పూర్తి చేసే వరకు నిద్రపోని గొప్ప వ్యక్తి చీఫ్ ఇంజనీర్ సత్యానందం అని విద్యుత్ శాఖ సీఎండీ పుల్లారెడ్డి అన్నారు. అందరికీ ఉద్యోగులతో మంచి సంబంధాలు కలిగి ఉండడం సామాన్య విషయం కాదు అని స్పష్టం చేశారు. ఏదైనా కూడా ఛాలెంజ్గా తీసుకొని పని చేయడము కొంతమందికి అలవాటు ఉంటుంది. కొంతమందికి సరే మనకున్న పరిధిలో మన పని మనం చేసుకుందాం, రిస్క్ నేను ఎందుకు తీసుకోవాలనే పద్ధతిలో కూడా పనిచేస్తుంటాం. సత్యానందం అలా కాకుండా అందరి వాళ్ళలాగా ఏ పని అయినా కూడా, ఎవరి వర్క్ అయినా కూడా ఒక ఛాలెంజ్గా తీసుకొని అందరికీ పని చేయాలనే మనస్తత్వంతో, ఆయన సిద్ధాంతంతో ముందుకెళ్ళినట్లు భక్తులు చెప్పిన దాన్ని అందరినీ కూడా మనం ఏకీభవిస్తున్నాం. అట్లాగే నేను చూసిన సందర్భాల్లో కూడా అది కూడా నేను నా అభిప్రాయం కూడా దాంతో ఏకీభవిస్తున్నాను.
అనంతరం సత్యానందం మాట్లాడుతూ నేడు చీఫ్ ఇంజనీర్గా పదవి విరమణ పొందుతున్నానంటే దీనికి ప్రధాన కారణంగా సీఎండీ పుల్లారెడ్డి డైరెక్టర్ ఆపరేషన్ డైరెక్టర్ హెచ్ఆర్ వాళ్ళకి రుణపడి ఉంటానని తెలియజేశారు. తాను అకారణంగా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు సీఎండీ పుల్లారెడ్డి సహృదయంతో సాయం చేశారన్నారు. ఇన్నేళ్ల సర్వీసులో ఉన్నతాధికారులు, ఉద్యోగులు, సిబ్బంది అందించిన ఆదరాభిమానాలు మర్చిపోలేమని కొనియాడారు. నా సర్వీసులో ఎంతో మందికి సాయం చేశానని తెలియజేశారు. నేను ఇలా రిటైర్ అవుతానని చెప్పేసి ఎప్పుడు కూడా కళ్ళ కూడా అనుకోలేదు. ప్రతి వ్యక్తి పుట్టిక ఎలా ఉంటుందో అలాగే ఉద్యోగ ధర్మంలో ఉద్యోగానికి వస్తారు. ఉద్యోగానికి వచ్చిన తర్వాత రిటైర్మెంట్ అనేది మాత్రం రాజీపెట్టి ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్ను బట్టి అనేది నమ్మిన సిద్ధాంతాల్లో నేను ఒకడిని. తర్వాత 58 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలు చేశారు. 60 సంవత్సరాల తర్వాత కొన్ని డిపార్ట్మెంట్లలో మన కార్పొరేషన్లో తప్ప 62 సంవత్సరాలు అయినాయి. నేనైతే బలంగా నమ్మేది ఏంటంటే ఈ 20 సంవత్సరాలకి మన ఓపిక అయిపోతుంది. 60 తర్వాత ఫ్యామిలీ లైఫ్ అంటారా, లేకపోతే తన ఇష్టానుసారంగా బతికే లీడ్ చేసే లైఫ్ అవుతుంది. కాబట్టి చాలు అని చెప్పేసి అనుకున్నాను. కానీ నేను అప్పటి వరకు కూడా బ్రతుకుంటానా అనేది మాత్రం నాకు $1,000,000 క్వశ్చన్గానే ఉండిపోయింది. నాకున్న ఇబ్బందులు అయితేనేమి, సమస్యలు అయితేనేమి, సమస్యల్లో పోరాటం అయితేనేమి. మచిలీపట్నం రైల్వే స్టేషన్ను దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్ జీఎం సంజయ్ కుమార్, శ్రీ వాత్సవ మరియు అధికారుల బృందం పరిశీలించింది. జనసేన పార్టీ కృష్ణా జిల్లా ప్రధాన కార్యదర్శి మరియు కృష్ణా జిల్లా రైల్వే ప్రయాణికుల వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు లంకిశెట్టి బాలాజీ రైల్వే జీఎంను మర్యాదపూర్వకంగా కలిసి నూతన రైళ్లను కేటాయించాలని ఈ సందర్భంగా కోరారు. ప్రయాణికుల సౌలభ్యం కోసం సౌత్ సెంట్రల్ రైల్వే నిరంతరం పనిచేస్తుందని తెలిపారు. దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్ జీఎం సంజయ్ కుమార్, శ్రీ వాత్సవ తన అధికారుల బృందంతో కలిసి మచిలీపట్నం రైల్వే స్టేషన్ను సందర్శించారు. సేఫ్టీ మరియు సెక్యూరిటీ తనిఖీల్లో భాగంగా పెద్ద కారాగృహారం, రైల్వే సిగ్నలింగ్ పాయింట్తో పాటు స్టేషన్లోని పలు విభాగాలను ఆయన నిశ్చితంగా పరిశీలించారు. ముఖ్యంగా అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ కింద కేంద్ర ప్రభుత్వం కేటాయించిన 20 కోట్ల రూపాయలతో జరుగుతున్న అభివృద్ధి పనులను ఆయన సమీక్షించారు. స్టేషన్లో కొత్తగా నిర్మిస్తున్న ఫుట్ ఓవర్ బ్రిడ్జ్, 2 లిఫ్టులు త్వరలోనే ప్రయాణికులకు అందుబాటులోకి వస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. వీటితో పాటు దూర ప్రాంత ప్రయాణికుల కోసం డార్మెటరీ, కార్ షెడ్లు, సిబ్బంది గదుల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఇదే సమయంలో కృష్ణా జిల్లా రైల్వే ప్రయాణికుల వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు లంకిశెట్టి బాలాజీ జీఎంను కలిసి వినతి పత్రం సమర్పించారు. మచిలీపట్నం నుండి నూతన రైళ్లను కేటాయించాలని, ముఖ్యంగా తిరుపతి వెళ్లే రైలు గుడివాడ నుంచి కాకుండా నేరుగా మచిలీపట్నం నుంచే ప్రారంభమయ్యేలా చూడాలని కోరారు. ప్రయాణికుల సౌకర్యార్థం దక్షిణ మధ్య రైల్వే నిరంతరం కృషి చేస్తోందని, పెండింగ్లో ఉన్న పనులన్నీ త్వరలోనే పూర్తి చేస్తామని ఈ సందర్భంగా జీఎం స్పష్టం చేశారు. ఒత్తిడి లేని చదువు, బెస్ట్ కమ్యూనికేషన్ స్కిల్, ఫిజికల్ ఫిట్నెస్, చక్కటి బోధనా పద్ధతులు అమలు చేయడం ద్వారా విద్యార్థులు బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తున్నామని గుణదల నెక్స్ట్ జెన్ స్కూల్ బ్రాంచ్ ప్రిన్సిపల్ సుధా తెలిపారు. విద్యార్థుల్లో దాగి ఉన్న అసాధారణ ప్రతిభ వెలికితీసేందుకు రవీంద్ర భారతి నెక్స్ట్ జెన్ కృషి చేస్తోందని స్పష్టం చేశారు. నగరంలోని గుణదల నెక్స్ట్ జెన్ స్కూల్ సమన్వయ సమ్మోహనం పేరిట మొదటి వార్షికోత్సవం అట్టహాసంగా సాగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అంకుర హాస్పిటల్ వైద్యురాలు చైర్మన్ వీరమాచినేని వంశీకృష్ణ, డైరెక్టర్ శాంతి, సీఈఓ గౌతమి పాల్గొన్నారు. ఈ విద్యా సంవత్సరంలో వివిధ అంశాల్లో ప్రతిభ సాధించిన విద్యార్థులకు పథకాలు, మెడల్స్ అందజేశారు. స్కూల్ ప్రిన్సిపల్ సుధా వార్షిక నివేదిక సమర్పించారు. ఒత్తిడి లేని చదువు, బెస్ట్ కమ్యూనికేషన్ స్కిల్, ఫిజికల్ ఫిట్నెస్, చక్కటి బోధనా పద్ధతులు అమలు చేయడం ద్వారా విద్యార్థులు బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తున్నామని గుణదల నెక్స్ట్ జెన్ స్కూల్ బ్రాంచ్ ప్రిన్సిపల్ సుధా తెలియజేశారు. విద్యార్థులు దాగి ఉన్న అసాధారణ ప్రతిభ వెలికి తీసేందుకు రవీంద్ర భారతి నెక్స్ట్ జెన్ కృషి చేస్తుందని స్పష్టం చేశారు. అనంతరం విద్యార్థులు, ఉపాధ్యాయులు చేసిన డాన్సులు చూపర్లను గట్టిపడేశాయి. సాంస్కృతిక కార్యక్రమాల్లో పిల్లలు సందడి చేస్తూ చేసిన నృత్యాలు చక్కగా ఆస్వాదిస్తూ తల్లిదండ్రులు మురిసిపోయారు. స్టూడెంట్స్ చాలా ఎనర్జెటిక్తో అండ్ అట్ ద సేమ్ టైం పేరెంట్స్ కూడా చాలా కోఆపరేటివ్తో ఈ ప్రోగ్రామ్ని వీక్షించారు. మా స్కూల్లో హోలాస్టిక్ డెవలప్మెంట్, అట్ ద సేమ్ టైం యాక్టివిటీ బేస్డ్ ఎడ్యుకేషన్ ఉంటుంది. స్విమ్మింగ్, స్కేటింగ్, తైక్వాండో, చెస్, వెస్టర్న్ డాన్స్ ఇలాంటి డిఫరెంట్ యాక్టివిటీస్ని స్టూడెంట్స్కి ప్రొవైడ్ చేస్తాం. సిబిఎస్ఈ కరికులం, ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఆఫ్ ద చైల్డ్ మీద ఫోకస్ ఎక్కువ ఉంటుంది. కమ్యూనికేషన్ స్కిల్స్ మీద స్టూడెంట్ ఫోకస్ చేయించేలా చేస్తాము. దీనివల్ల పేరెంట్స్ అందరూ ఈ 1 year సక్సెస్ఫుల్గా రన్ చేసినందుకు అండ్ వాళ్ళ యొక్క సపోర్ట్ ఇచ్చినందుకు నేను ఎంతో కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.